1000 చేతులలో 500 ధనస్సులు పట్టుకుని 500 బాణాలని ఏకకాలంలో ప్రయోగించాడు పరశురాముని మీద. అంత గొప్ప యుద్ధంలో పరశురాం ఆ కార్తవీర్యార్జునుడు వేసినటువంటి బాణములన్నింటినీ కూడా వడగొట్టడమే కాకుండా కార్తవీర్యార్జునుడి 1000 చేతులు నరికేసి ఆయన కంఠాన్ని నరికేసి కార్తవీర్యార్జునుడు చచ్చాడు. ఆ నెత్తురోడిపోతున్నటువంటి పరశువుని పట్టుకుని తిరిగి వచ్చాడు తండ్రి దగ్గరికి. ఆవును తీసుకుని, నాన్నగారండి ఆవును తీసుకొచ్చాను. కొన్ని లక్షల మంది సైన్యాన్ని తెగతార్చి కార్తవీర్యార్జునుడి యొక్క 1000 చేతులు నరికి చంపేశారు. అతని స్నేహితులు రాజుల్ని చంపారు. ఆవును తీసుకొచ్చారు. తండ్రి జమదగ్గిన నడియంత పనిచేసేవారు. ఒక ఆవు వాళ్ళు తీసుకెళ్ళిపోయారనుకో, అది మనకి అదృష్టం ఉంటే తిరిగి వస్తుంది. కానీ ప్రభువుని చంపేవే అది చాలా దోషం. ప్రభువు విష్ణువాంశ సంభూతి. ఇలాంటి కంటెంట్ మరిన్ని కావాలనుకుంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.